వ్యాప్తంగా 20,550 మంది బీఆర్ఏలు గత గవర్నమెంట్లో 80 రోజుల సుదీర్ఘ పోరాట ఫలితంగా మాకు 81-85 గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 81 జీవో ప్రకారంగా 20,550 నిధుల్లో 2 రకాలుగా విభజించడం జరిగింది గత ప్రభుత్వం. ఒకటి 61 బిలో ఏజీ బీఆర్ఏలు అని చెప్పేసి, ఒకటి 61 ఎబో బీఆర్ఏ అని చెప్పేసి 2 రకాలుగా విభజించి దాంట్లో 61 బిలో వాళ్ళందరినీ 20,558 మందికి ఒకటే జీవో 81 జీవో ప్రకారం విద్యార్హతను బట్టి డిగ్రీ ఉన్న వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్గా, ఇంటర్ ఉన్న వాళ్ళకు రికార్డ్ అసిస్టెంట్గా, 10th బిలో ఉన్న వాళ్ళకు ఆఫీస్ సబార్డినేట్లుగా విభజించింది. ఒకటే జీవోలో ఇచ్చిన దాని ప్రకారం 16,758 మంది 61 ఎబో బీఆర్ఏలు అందరూ గత అదర్ డిపార్ట్మెంట్లకు వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా లష్కర్లు కానీ, జూనియర్ అసిస్టెంట్లు కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ, PH వర్కర్లుగా వివిధ డిపార్ట్మెంట్లకు వెళ్ళడం జరిగింది. అదే జీవోలో మిగిలి ఉన్న మేము 61 పైబడిన బీఆర్ఏ వారసులో మేము ఇంకా 3,798 మంది మిగిలిపోయి ఉన్నాము. దాని తదనంతరం మనకు వచ్చేసిన కొన్ని కారణాల వల్ల ఏదైతే ఎలక్షన్ కోడ్ పడిందో దాని తదనంతరం గవర్నమెంట్ మారడం వల్ల మేము అలాగే మిగిలిపోయినాం. దాని తర్వాతకి ప్రజాపాలన ప్రభుత్వం అయినటువంటి ఇందిరా ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీనివల్ల మేము ఈ యొక్క గవర్నమెంట్కు చాలా రకాలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ మన యొక్క సీఎం గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఇదే హన్మకొండ గారిగా సీఎం గారు వచ్చిన రోజు స్వయంగా నేనే ఉండి సీఎం గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏదైతే ఈ జీవో ప్రకారం 3,798 మంది బీఆర్ఏ వారసులు మిగిలిపోయిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దీనిలో భాగంగా మేము ప్రజాపాలనలో భాగంగా మేము ప్రజాభవన్ దగ్గర 2,000 మందితో ఒకటి సభ ఏర్పాటు చేసినాం, రిప్రజెంటేషన్ చేసినాం. దాని తర్వాత గాంధీ భవన్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ చేసినాం. దాంట్లో భాగంగా రాష్ట్ర సదస్సు బీఆర్ఏ రాష్ట్ర సదస్సు అని చెప్పేసి మేధావులను, వివిధ మేధావులను, రెవెన్యూ సంఘాలను, అదేవిధంగా ప్రతి ఒక్కరిని బీసీ సంఘాల నాయకులను పిలిచి ఆ యొక్క సభకు వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వారందరి యొక్క పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది డిమాండ్ కాదు, ఇది ఒక జీవో. మీకు ఖచ్చితంగా మీకు హక్కు. ఈ జీవో ప్రకారం మీ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే మీరు వారసులకు ఉద్యోగాలు ఇచ్చే కారణం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటుంది 61 దాటినాక రిటైర్మెంట్ అని చెప్పేసి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 61 ఏజ్ తర్వాతకి రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి మా యొక్క బీఆర్ఏలము 50 సంవత్సరాల నుంచి 3 తరాలుగా రెవెన్యూ వ్యవస్థకు ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాం. దాని మూలంగా అని చెప్పేసి మాకు ఎలాంటి రిటైర్మెంట్ ఉండదు. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం మాకు 61 పైబడిన బీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు అని చెప్పేసి ప్రకటించింది. కానీ దాన్ని సఫలీకృతం చేయలేక జరిగిపోయింది. దాంతోపాటు ఈ యొక్క గవర్నమెంట్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏదైతే మేము సమ్మెలో పాల్గొన్నామో ఆ రోజున ఇదే గవర్నమెంట్ వచ్చేసి మాకు సమ్మెలో సంఘీభావం తెలిపి ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వస్తే మీ అందరి ఉద్యోగాలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలలు గడిచినా కూడా సంవత్సరం గడిచినా కూడా మా యొక్క సమస్యను పట్టించుకోవడం లేదు. మేము ఈ గవర్నమెంట్ను అడిగేది ఒకటే, ఈ ప్రజాపాలన మాకు ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్నది. తొందరగా మా యొక్క సమస్యను పరిష్కరించి ఈ 3,797 మందికి త్వరితగతిన ఉత్తర్వులు అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర బీఆర్ఏ జేఏసీ కమిటీ మేరకు 3 రోజులుగా నిన్న కలెక్టర్ల ధర్నా ప్రోగ్రాంలో భాగంగా మేమందరం కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తూ మా యొక్క సమస్యను త్వరగా సీసీఎల్ఏ గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను క్లియర్ చేయాలని చెప్పేసి మనవి చేస్తూ తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమస్యను కనుక ఇలానే లేట్ చేసిన కార్యక్రమంలో ముందు రోజులలో కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే ఉందో అసెంబ్లీ కార్యక్రమం ఉందో అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి గవర్నమెంట్కు ఈ యొక్క కలెక్టరేట్ ద్వారా మేమందరం హెచ్చరిస్తూ ఉన్నాము. మాకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ప్రకారం ఖచ్చితంగా మా పేద బడుగు బలహీన వర్గాలైన బీఆర్ఏలము 50 సంవత్సరాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాము.